బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రే సిరిసిల్ల వెళ్లిన పోలీసులు తెల్లవారుజామున పట్టుకున్నారు. పంజాగుట్ట పోలీసులు అదేవిధంగా హైదరాబాద్కు ప్రణీత్ రావును తీసుకొస్తున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రే సిరిసిల్ల వెళ్లిన పోలీసులు తెల్లవారుజామున పట్టుకున్నారు. పంజాగుట్ట పోలీసులు హైదరాబాద్కు ప్రణీత్ రావును తీసుకొస్తున్నారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రే సిరిసిల్ల వెళ్లిన పోలీసులు తెల్లవారుజామున పట్టుకున్నారు. హైదరాబాద్కు ప్రణీత్ రావును తీసుకొస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్ను మా రిపోర్టర్ రాణా అందిస్తారు. రాణా, చెప్పింది ప్రణీత్ రావుని హైదరాబాద్కి ఎన్ని గంటలకు తీసుకొచ్చే అవకాశం ఉంది? తదుపరి ఏం జరుగుతుంది? నేను సాయంత్రం పంజాగుట్ట పోలీసు బృందం అందరూ కూడా సిరిసిల్ల ఆయన నివసిస్తున్నటువంటి క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళారు. క్వార్టర్స్ అంతా కూడా వారు చుట్టుముట్టారు. చుట్టుముట్టిన తర్వాత ప్రణీత్ రావుని ఉదయం తెల్లవారుజామున 5 గంటల మధ్య ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అదుపులోకి తీసుకెళ్లిన తర్వాత ఒక రహస్య ప్లేస్ కి వీళ్ళందరూ తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ విచారించిన తర్వాత ఇప్పుడు అతన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. హైదరాబాద్ తీసుకొచ్చినా కూడా ఒక రహస్య ప్లేస్ కి వెళ్ళి పెట్టి ఆయన్ని పూర్తి స్థాయిలో విచారించబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఉన్నతాధికారులందరూ కూడా ఈ యొక్క విచారణలో పాల్గొనబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే తొలుత ఈ సిట్ ఆఫీస్ కి తీసుకొస్తారనేసి కూడా సమాచారం అందింది. హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి సిట్ ఆఫీసు, తర్వాత ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కే తీసుకొచ్చి ఇక్కడ విచారణ చేస్తారనేసి కూడా అన్నప్పటికీ కానీ ఇప్పటి వరకు కూడా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ అరెస్ట్ విషయంలో మాత్రం ఒక క్లారిటీ రాలేదు. ఇవాళ ఖచ్చితంగా 7 గంటల తర్వాత ప్రణీత్ రావుని అరెస్ట్ ని చూపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ కేసులో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసు ఎక్కడ కూడా పక్కదారి పట్టకుండా చాలా సున్నితమైనటువంటి డీల్ చేయాలనే ఉద్దేశంతో కూడా అధికారులు చాలా గోప్యత అనేది పాటిస్తున్నారు. ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా బయటకు పోకూడదు. ఏ ఒక్క అంశాలపైన అతన్ని విచారిస్తున్నారన్న దానిపై కూడా ఇప్పటి వరకు ఎవరికి ఒక క్లారిటీ లేదు. ఈవెన్ దో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే ఎస్ఐబి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ లో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించినప్పుడు ఈవెన్ అక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అనేది అధికారులు ఎవరికి షేర్ చేయట్లేదు. ఎందుకంటే గతంలో ప్రణీత్ రావుకి వద్ద డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కూడా పనిచేస్తున్న నేపథ్యంలో అతనికి దగ్గరగా ఉన్నటువంటి అధికారులు కానీ, గతంలో పనిచేసినటువంటి కానిస్టేబుల్ కానీ, లేకపోతే ఎవరైతే అనుబంధంగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎవరెవరు ఉన్నారన్న దానిపై కూడా ఐడెంటిఫై చేస్తారు. వారిని అందరినీ కూడా ఈ కేసు సంబంధించిన విషయాల్లో వారిని ఇన్వాల్వ్ చేయకుండా కూడా అధికారులు జాగ్రత్త పడుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎస్ఐబిలోకి సుమతి వచ్చిన తర్వాత ఆమె మొదటి నుంచి కూడా ఈ ఎస్ఐబిలో జరిగినటువంటి అంశాలపై గానే పూర్తి స్థాయి కూడా అన్ని ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ కూడా ఆమె కూడా చేసింది. దాని తగ్గట్టుగానే ఇప్పుడు ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకున్న నేపథ్యం కాబట్టి ప్రస్తుతం విచారణ కావచ్చు, తర్వాత తదుపరి చర్యలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభుత్వం కూడా పోలీసులు కూడా చాలా తీవ్రంగానే పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఎస్ఐబి ఇచ్చినటువంటి కంప్లైంట్ లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలనే ప్రస్తావించారు. ఎందుకంటే ఇది రాజద్రోహం కిందకే వస్తుంది, పైగా నమ్మక ద్రోహం కిందకి కూడా వస్తుంది. ఎందుకంటే లిస్ట్ ఇచ్చినటువంటి వారి కొంతమంది అయితే, కానీ లిస్టుల్లో లేనివంటి వారిని అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు. పైగా అతను 2 ఛాంబర్స్ ని తనకి ఇష్టానుసారంగా కూడా వాడుకున్నారు. దాదాపు 10 సిస్టమ్స్ కూడా అతను సపరేట్ గా పెట్టుకున్నాడు. దాంతో పాటు
10 మంది కానిస్టేబుల్స్ ని ఒక వింగ్ లాగా తయారు చేసుకుని, సీక్రెట్ వింగ్ లాగా తయారు చేసుకుని మిగతా ఎవరికి ఇన్ఫర్మేషన్ బయటకు పొక్కనికుండా ఆయన ఒక సమాంతర ఒక వ్యవస్థనే నడిపారు కాబట్టి దీంట్లో చాలా అక్రమాలు జరిగేట్టు కూడా పోలీసులు భావించారు కాబట్టి దాని తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఎవరెవరి ఫోన్లు ఏ రకంగా మీరు విన్నారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయాలి కాబట్టి దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఈ యొక్క దర్యాప్తు అనేది జరుగుతుంది, విచారణ అనేది జరుగుతుంది. విచారణలో కీలకమైనటువంటి అంశాలు అయితే బయటకు వచ్చే అవకాశం, దాని తగ్గట్టుగానే అతను అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించబోతున్నారు. రానా, ఇంకో విషయం చెప్పండి. మీరు చెప్తున్నటువంటి ఆధారాల బట్టి చూస్తుంటే మరికొంతమందిని కూడా ఈ కేసుకు సంబంధించి విచారించే అవకాశం ఉందా? తప్పకుండా, ఎందుకంటే ప్రణీత్ రావుకి అత్యంత నమ్మకంగా పనిచేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నట్టుగా ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతోపాటు ఎస్ఐబిలో కూడా అప్పుడు అతనికి అనుబంధంగా పనిచేసిన వ్యక్తులు, అతనికి సహకరించినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. వారి నుంచి కూడా కీలకమైనటువంటి సమాచారం కూడా ఎస్ఐబి తీసుకుంది. ఎస్ఐబి తీసుకున్న తర్వాత పంజాగుట్ట పోలీస్ కూడా వారికి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో అన్ని రకాలుగా కూడా ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేశారు కాబట్టి వాటిని బేస్ చేసుకుని అతను ముందు పెట్టి ఈ దర్యాప్తు అనేది కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.